కంపెనీలో తనకు కూడా ఒక వాటా కావాలని చోటా అడిగాడు. అందుకే అయిపోయిందా? మరి మీ కంపెనీలో పనిచేస్తున్న సంజయ్ కుమార్ని ఎలా చంపారు? కంపెనీలో జరిగే ఫ్రాడ్స్ గురించి తెలుసుకున్న సంజయ్ పోలీసులకి కంప్లైంట్ ఇస్తానని బెదిరించాడు. అదే కనుక జరిగితే కంపెనీకి బ్యాడ్ నేమ్తో పాటు కొలాప్స్ అయిపోతుందని భయంతో చంపేశాం. రుద్ర అరెస్ట్. కొంప ముంచిన విక్రమ్ హత్య. విక్రమ్ చనిపోవడం వల్ల మంచే జరిగింది. అతను హత్య కాకుండా ఉంటే మన దేశం మరొక పెద్ద స్కామ్ ని చూస్తుండేది. విక్రమ్ హత్యలో నిందితులుగా దివ్య, రాజవర్ధన్ ని అరెస్టు చేసిన పోలీసులు. హలో హలో సార్, సనాతన్ గారు ఫోన్ రెస్పాండ్ అవటం లేదు. ఆయన అక్కడ ఉన్నారా సార్? ఎస్ సార్, ఇక్కడే ఉన్నారు. విక్రమ్ కేసు సాల్వ్ అయిపోయింది అండ్ దివ్యాస్ ద కిల్లర్. లేదు సార్, కేసు ఇప్పుడే స్టార్ట్ అయింది. వాట్? ఏం మాట్లాడుతున్నారు? విక్రమ్ బాడీలో డబుల్ DNA దొరికింది. అది వేరొకరు బోన్. ఐ డోంట్ అండర్స్టాండ్. విక్రమ్ ని బోన్ బుల్లెట్ తో చంపారు. సనాతన్, విక్రమ్ చనిపోయింది బోన్ బుల్లెట్ తో అని దీనానాథ్ ఫోన్ చేసి చెప్తున్నాడు. ఐ నో, నాకు తెలుసు. నీకు తెలుసా? చెప్పు రుద్ర. సనాతన్, నీకో విషయం చెప్పాలి. సంజయ్ డెత్ నాకెందుకు అనుమానంగా ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో కార్డియాక్ అరెస్ట్ అయ్యేలాగా డ్రగ్ అటాక్ చేసినట్టు వచ్చింది. సంజయ్ని ఎవరు కావాలని చెప్పారు. సంజయ్, ఏంట్రా అలా ఉన్నావు? ఏం లేదురా, ఆఫీస్ టెన్షన్. ఈసీ ఫైనాన్స్ కంపెనీలో కొన్ని తప్పులు జరుగుతున్నాయి, అదేరా నా టెన్షన్. సంజయ్ డ్రింక్ లో కార్డియాక్ అరెస్ట్ అయ్యేలాగా డ్రగ్ కలిపాము. అందుకే సంజయ్ కార్డియాక్ అరెస్ట్ తో చనిపోయాడు. సంజయ్ డెత్ నాకెందుకు అనుమానంగా ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో కార్డియాక్ అరెస్ట్ అయ్యేలాగా డ్రగ్ అటాక్ చేసినట్టు వచ్చింది. నీ ట్రైనింగ్ పూర్తయిన సందర్భంగా నీ క్యాపబిలిటీకి ఒక పరీక్ష పెడుతున్నాను. ఈ వీసీ కంపెనీ ఫైనాన్స్ పేరుతో చాలా పెద్ద ఫ్రాడ్ చేస్తోంది. ఎంతో మంది పేదవాళ్ళ బతుకులతో ఆడుకుంటోంది. అందులో నా చిన్ననాటి స్నేహితుడు శివనారాయణ బలైపోయాడు. ఇది చాలా రేర్ గన్. మా పూర్వీకుల నుండి నాకు వచ్చింది. నా తర్వాత తరం వాళ్ళకి ఇద్దామంటే నాకు వారసులు లేరు. దీన్ని ఇప్పటి వరకు వాడాల్సిన అవసరం నాకు రాలేదు. ఫ్యూచర్లో నీకు కూడా రాకూడదని కోరుకుంటున్నాను. ఇదొక సంజయ్ రివెంజే కాదు. వీసీ కంపెనీ వల్ల నష్టపోయిన ప్రతి కస్టమర్కి న్యాయం జరగాలి. ఆ కంపెనీ వల్ల నష్టపోయిన ప్రతి వాడికి అమౌంట్ రిటర్న్ చేయాలి. ఇదే నా టార్గెట్.